కరీంనగర్లో బీసీ సభపై దృష్టి పెట్టండి అని అంటే బీసీల కోసం కొట్లాడితే మంచిదే, నేను కాదంటలేను, కొట్లాడు. నేను ఇలా వేరే అదర్స్ కూడా కొట్లాడొద్దని కాదు, కొట్లాడండి, వద్దనట్లే. కానీ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు పాలన నీ దగ్గర పెట్టుకొని ఏమైనా సిగ్గుందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అప్పుడు ఏం చేసినావు, ఏం మాట్లాడినావు, ఏడా ఆర్డినెన్స్ రెడీ చేసినావు, ఎటు పోయింది? అధికారం పోయినాక గుర్తొస్తుందా బీసీల మీద ప్రేమ? ఏం లేదు కదా ఇప్పుడు మీకు పట్టుకోవడానికి, జనాల్లోకి రావడానికి ఏం లేదు కదా, ఎవరికి లేదు. ఇవాళ ఇక ఏం నడుస్తుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్య నడుస్తుంది. ఇక ఎవరు ఏ పొత్తుకు సంబంధం లేకుండా కూడా ఇలా బీసీలను నెత్తిలో పెట్టుకొని మోయాల్సిన సందర్భంగా ఒక వంకతోటి వస్తున్నటువంటి సందర్భం. మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. వంద శాతం పైగా ఉన్న బీసీ కులాలారా, ప్రజలారా, ఇలా కనీసం సరిగ్గా కూడా 1-2% లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే తెచ్చుకుందాం, వాళ్ళ ఓట్లు వాళ్ళని వేసుకోమని చెప్పండి. 5% ఓట్లు 5 7 నిలబడతారో నిలబడండి, ఇచ్చేద్దాం వాళ్ళకి 5 టికెట్లు మొత్తం అగ్రవర్ణాలకి. సరే 10 ఇద్దాం, అట్లా వద్దు, 10 మీకు, మిగతా అన్ని మాకు, ఇట్లా ఈ టైప్ మేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు కింద చెరువులు, రహదారులపై వరద నిలవకుండా హైదరాబాద్లో భారీ భూగర్భ సంపులు, అటు ట్రాఫిక్ సమస్యకు చెక్కు, ఇటు భూగర్భ జలాల పెంపునకు